ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్కి సంబంధించి నైనిటాల్ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో కెమెరా ముందే 18 రోజుల పాటు కూర్చోబెట్టారంట ఆ ప్రొఫెసర్ని మోసపూరితంగా. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న స్కాముల్లో ఈ ప్రొఫెసర్ బలయ్యాడన్నమాట. 18 రోజుల పాటు ఆయన్ని కెమెరా ముందే ఉంచి వాళ్ళు చెప్పిన టైంలోనే ఆహారం తీసుకునేలాగా, వాళ్ళు చెప్పిన టైంలోనే టిఫిన్ తినేలాగా, వాళ్ళు చెప్పిన టైంలోనే చిన్న చిన్న పనులు చేసుకునేలాగా వాళ్ళు ఆ కెమెరా ద్వారానే అతన్ని మొత్తం మానిటర్ చేశారు. అయితే ఈ 18 రోజుల్లో అతని నుంచి దాదాపు 40 లక్షలు కాజేశారంట. రూపాయి కాదు, అది రూపాయి కాదు, 40 లక్షలంట. ఆ ప్రొఫెసర్ ఈ విధంగా ఎంత ఇదిగా మోసపోయాడో చూడండి. ఇంకా ఇలాంటి తెలివి గల వాళ్ళే మోసపోతున్నారంటే మామూలు వాళ్ళది ఏముంది. కాస్త జాగ్రత్త వహించండి. డిజిటల్ అరెస్ట్లో ఇలాంటివన్నీ స్కామ్లు అన్నమాట. వీటికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి క్షణం పోలీసులు ఎంత అప్రమత్తంగా ప్రజల్ని ఉంచుతున్నా, ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి ప్రకటనలు చేస్తున్నా, ఇలాగా మనుషులు తమ తెలివిదారులకు పని పెట్టకుండా వాళ్ళ ప్రలోభాల్లో పడిపోయి చిన్న చిన్న విషయాలకి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఆలోచించండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. వాడెవడో పోలీస్ ఏంటి, కెమెరాలో కనబడతాం ఏంటి, నేను అరెస్ట్ చేసామని అనడం ఏంటి, ఎందుకంటే భయపడతాం, దేనికి భయపడాలి, తప్పు చేయనప్పుడు దేనికి భయపడాలని ఎవరు ఆలోచించట్లేదు. ఏదో తప్పు చేసినట్టే వాళ్ళకి లోబడిపోయి అన్నీ కట్టేసుకుంటున్నారు, డబ్బులు వదిలించుకుంటున్నారు, జీవితం పాడు చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. కాస్త తెలివిగా ఉండండి, కాస్త అప్రమత్తంగా ఉండండి, అన్ని విధాల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రత్యక్షణం ఎవరు ఏ విధంగా ఎలా మోసం చేస్తున్నారో కూడా తెలియకుండా ఉంది. ఈ డిజిటల్ అరెస్టులు అనేవి పూర్తిగా మోసపూరితమైనమాట. అసలు అలాంటి కార్యక్రమాలకి మీరు లోపడకండి.